ప్రేమ. కొన్ని ప్రేమలు ప్రేమగా మొదలవుతాయి, కానీ చివరకు జ్ఞాపకాలుగా మారిపోతాయి. నేను కాలుస్తున్న సిగరెట్ కాదు, నీ జ్ఞాపకాలను. మందు తాగితే మర్చిపోతాను అనుకున్నా, కానీ ప్రతి గ్లాసులో నువ్వే కనిపిస్తున్నావు. నువ్వు కనిపిస్తున్నావు అని గ్లాసుని పగలకొడితే పగిలిన ప్రతి ముక్కల్లో నువ్వే కనిపిస్తున్నావు. నీతో ఉన్నప్పుడు గంటలు నిమిషాలుగా గడిచాయి. నీవు లేని ఈరోజు నిమిషాలు గంటలుగా యుగాలుగా గడుస్తున్నాయి. ప్రేమను కోరాను, మోసం దొరికింది. మోసాన్ని భరించలేకపోతున్నాను. ఈ ప్రపంచాన్నే వీడి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. తమ్ముడు 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 దుంక 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 బాబు ఇచ్చాను అబ్బాయి గట్లా దూకినా ఏమైందిరా? ఎందుకు దూకినావు? ప్రశాంత్ సావనియారా అన్న, నేను చేస్తే నీకేమవుతుంది అన్న? ప్రశాంత్ ఎందుకు చావాలనుకుంటున్నావు అబ్బాయి? నేను చేస్తే నీకు దూరం అడిగిరానా? ప్రశాంతంగా సావనియారా? ఎందుకు చావాలనుకుంటున్నావు తమ్ముడు? నువ్వు చెప్పు ఒకసారి, ఎందుకు చావాలనుకుంటున్నావు? నీ బాధ ఏందో చెప్పుకో తమ్ముడు. ఇతరులతో చెప్పుకుంటే కొంచెమైనా తగ్గుతుంది కదా. పిలుస్తుంటే వచ్చేసినావు. నువ్వు ఏదో పర్సు మార్చిపోయినావు అని చెప్పి నేను వస్తా ఉన్నా. నీ వెనకాల వచ్చేసరికి గబక్కున దూకేసినావు. అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? చావు అన్నిటికీ పరిష్కారం కాదు తమ్ముడు.
ఇతరులతో కొంచెం చెప్పుకుంటే తగ్గిపోతాయి కానీ నీ బాధలన్నీ. చెప్పు, నీ బాధ ఏంది, నీ కారణం ఏంది, ఎందుకు చావాలనుకున్నావు చెప్పు. తమ్ముడు ఇంతగానో చావాలన్న చిత్తుకి నువ్వు అంత బాధ నీలో ఏముంది? అసలు కారణం ఏందో చెప్పు. చావడానికి కారణం ఏంది? చాలా ప్రేమించిన అన్న, మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమించిన. నా ప్రేమను చెప్పాలంటే అన్న ఈ ఆకాశం సరిపోదు. నా ప్రేమను వర్ణించాలంటే వాటి భూమి మీద నీళ్ళు సరిపోవన్న. కానీ ఏం చేసిన లాస్ట్కు నన్ను వద్దని వెళ్ళిపోయిందన్న. తన కోసం నేను చాలా ఇష్టం అన్న, తన కోసం నేను చేయగోసుకున్నా, తన కోసం తనకి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ నేను మానుకున్నా అన్న. తనకి ఏవి ఇష్టమో అవే నేను అలవాటు చేసుకున్నా అన్న. కానీ చాలా చాలా మోసం చేసిందన్న. చాలా అంటే నాకు ఇక ఎందుకోసం బ్రతకాలి, అసలు నేను బ్రతికెందుకు అనిపించింది అన్న. అయితే తను ఇప్పుడు నిన్ను ప్రేమించడం లేదని చనిపోవాలనుకుంటున్నావు. అవునన్న. తనను నువ్వు ఎలా ప్రేమించావో, నిన్ను ప్రేమించే వారి గురించి నువ్వు ఆలోచించావా? అసలు ప్రేమ అంటే ఏంటి నీ దృష్టిలో? ఏదైనా ప్రేమ అంటే నేను తన కోసం ఎన్నో చేసిన, తన కోసం నేను రక్తం చిందించిన, తను మాట్లాడకపోతే చేయి కోసుకున్నా, తన కోసం నాకు ఇష్టమైన అన్ని వదిలేసిన అన్న. అవి ఇంతగానో ప్రేమించిన, ఇంతకన్నా ఏం చేయాలన్నా? అవి ప్రతి అవసరం నేను తీసుకున్నా అన్న. ఇంతకన్నా ఏం చేయాలని? ఇది కాదన్న ప్రేమ అంటే, నా దృష్టిలో ఇది అన్న ప్రేమ అంటే. తన కోసం నేను రక్తం కోసుకున్నా, చేతి కోసుకున్నా మాట్లాడకపోతే. తన కోసం నాకు ఇష్టమైన అలవాట్లు, నాకు ఇష్టమైన అట్లా అన్నీ వదిలేసుకున్నా అన్న. తనకి ఏవి ఇష్టమో, ఏ ఫుడ్ ఆమెకి ఇష్టమో అదే తీసుకున్నా, ఆమెకి ఇష్టమైన చేసిన అన్న. ఇంకా నాకు మనస్ఫూర్తిగా ప్రేమించిన, ఇంకేం చేయాలన్నా? సరే, నీ దృష్టిలో ప్రేమించడం అంటే ఏంటి? అన్నీ వదులుకోవడం, రక్తం చిందించడం, ప్రేమిస్తున్నా అని చెప్పడం, అంతేనా? మరి అంతే కదా నా ప్రేమిస్తున్నా, అంతే. సరే, తను నిన్ను వద్దని అనుకొని చనిపోవాలనుకుంటున్నావా? తను నువ్వు ఎంతగా ప్రేమించావో, నీ మనసులో ఎంత ప్రేమతో నువ్వు ప్రేమించావో, అలాగే నిన్ను ప్రేమించిన వారి గురించి నువ్వు ఆలోచించావా? నిన్ను ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నీకు తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? నీకేమన్నా అయిపోతే నన్ను ప్రేమించే వాళ్ళ? అవును, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు అన్న? నా కోసం రక్తం చిందించిన వారు ఎవరు ఉన్నారు? నన్ను ప్రేమిస్తున్నా, నన్ను నా కోసం వాళ్ళకి ఇష్టం వచ్చిన వదులుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారన్న నా కోసం? ఇప్పుడు తమ్ముడు, నీ తల్లి నిన్ను కన్నప్పుడు పుట్టి నొప్పుల బాధలు ఎంత అనుభవించిందో నీకు తెలుసా? ఒక వెముక ఇరిగిపోతే ఎంత పెయిన్ ఉంటుందో, ఆ ప్రసవించే టైంలో ఉన్న ఎముకలు అన్నీ ఇట్లా ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత వస్తుందంట, తెలుసా నీకు? నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు ఆమె ప్రేమ కోసం నువ్వు ఇవన్నీ ఆలోచన చేసి కేవలం వద్దన్న ఒక్క కారణంతో నువ్వు చనిపోవాలనుకున్నావు. కన్న పేగు బంధం నీకు గుర్తుకు రాలేదా? కన్న తండ్రి ప్రేమ నీకు గుర్తుకు రాలేదా? నువ్వు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమైపోయేది? వాళ్ళ బ్రతికేమైపోయేది? సరే, నువ్వు చనిపోతావు, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఏం చేస్తుందో నీకు తెలుసా? నీకోసం అయితే ఉండదు కదా. నీ కన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ బ్రతికి ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా బ్రతకాలి? నీవే సర్వస్వం అని నిన్నే చూసుకునే వాళ్ళు అమ్మాయి కోసం నువ్వు చనిపోతే మరి వీళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళ జీతం ఎలా ఉంటుంది? ఆలోచించావు ఎప్పుడన్నా? నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకొని, ప్రేమ అనేది కొద్దిసేపట్లో పుట్టుకొని వచ్చింది, వద్దనగానే వెళ్ళిపోతుందని లైఫ్నే మొత్తం నువ్వు నాశనం చేసుకోవాలనుకుంటే ఎలా? చెప్పు. నా కోసం ఎవరు రక్తం చిందించారు అంటున్నావు కదా, నీకు తెలియదా? దేవుడు నీ కోసం రక్తం చిందించింది అన్న విషయం నీకు తెలియదా? అన్నా, నేను లవ్ ఫెయిల్యూర్ అయినా బ్రెయిన్ ఫెయిల్యూర్ కాదు. మా అమ్మ నా కోసం రక్తం చిందించింది, నాకు ఇష్టమైన వదులుకుంది. ఓకే, మా నాన్న నా కోసం కష్టపడుతుండు, ఆయన చెమటని రక్తంగా చిందిస్తుండు, అది ఓకే. దేవుడు నా కోసం ఏం చేసిండు అన్న? ఆయనకు నాకేం సంబంధం? వదిలేసానా? తమ్ముడు, నీకు ఇంకా తెలియదు, నువ్వు ప్రేమ ముసుగులో నుంచి ఇంకా బయటకు రాలేవు. దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్నే దారపోసాడు, తెలుసా? తన రక్తాన్ని ఆ సిలువలో కార్చాడు. తమ్ముడు, నీకు తెలుసా యేసుక్రీస్తు గురించి? ఎవరన్నా? యేసుక్రీస్తు? యేసుక్రీస్తు గురించి నీకు తెలియదా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు, అనేక కష్టాలు. ఏమో నువ్వు చెప్తున్నావు కానీ నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అన్న. సరే తమ్ముడు, దేవుడు ఎవరో, దేవుని ప్రేమ ఏందో నాకు తెలియదు అంటున్నావు. నేను ఒకటి అడుగుతా, చెప్పు నాకు. కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక మనిషికి కిడ్నీ అవసరం ఉంది.
సడన్గా ఇప్పుడు నిన్ను అడిగారు అనుకో, ఇస్తావా నువ్వు? నేను ఎందుకు ఇస్తాను నాకు నువ్వు ఎవరికో ఇయ్యను. వాళ్ళు ఎవరో కాబట్టి మనకు తెలియదు కాబట్టి నేను ఇయ్య అంటావు. ఒకవేళ నీ ఇంట్లోనే ఎవరికైనా అవసరం ఉందనుకో, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఇస్తావా? ఇస్తా అన్న. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళని నాకు ఇష్టం, వాళ్ళు మామూలు కాబట్టి ఇస్తా అన్న. అవునా? ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళకేమో నేను ఇయ్య అంటున్నావు, అదే నా కుటుంబ సభ్యులు నా రక్త సంబంధులు అని చెప్పేసేమో ఇస్తానంటున్నావు. యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా తమ్ముడు? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా నా వాళ్ళే, నా బిడ్డలే అనుకునేవాడు ఆ దేవుడు. అలానే ప్రతి ఒక్కరి కోసమే ఆయన ప్రాణం పెట్టిండు, ప్రతి ఒక్కరి కోసమే ఆయన వచ్చిండు. చూడు తమ్ముడు, కిడ్నీ విషయంలోనే నువ్వు ఇంత వెనక ముందు అవుతుంది. నా వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో నేను ఎందుకు బయట వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అనేది. మరి దేవునికి కూడా అలా అనుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడు అలా అనుకుంటాడా? మనలాగా ఆలోచించేవాడు దేవుడు కాదు. దేవునిలాగా మనం ఆలోచించాలనే ఆయన సమస్తాన్ని కూడా సమానంగా ప్రేమించేవాడు దేవుడు. తన నీకోసం ప్రాణమే పెట్టిండు తమ్ముడు. నువ్వు కిడ్నీ విషయంలోనే వెనక ముందు చేస్తున్నావు కాబట్టి, ఎవరికో నేను ఇవ్వాలని అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా నీకు. యేసయ్య కూడా అలా అనుకుంటే ఈరోజు మనము అందరం ఇట్లా ఉండేవాళ్ళం కాదు తమ్ముడు. ఆయన పరలోకాన్ని విడిచి మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, ఈరోజు నేను ఈ పరిస్థితుల్లోనూ అంటే మన పాపములన్నిటి, మనం చేసే తప్పులన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన మోసి మన పాపములను మన కొరకు ఆయన మరణించాడు. ఈ ప్రేమ చాలా గొప్ప తమ్ముడు. నువ్వు ఈ ప్రేమ కోసం చనిపోవాల్సింది కాదు. యేసయ్య ప్రేమను తెలుసుకొని యేసయ్య ప్రేమలో నువ్వు నడుస్తే నీ బ్రతుకు ఇంకా బాగుంటుంది, నీ జీవితం చాలా వెలుగుమయంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించు నువ్వు. సరే తమ్ముడు, నువ్వేం ఆలోచిస్తున్నావు అది నీకే తెలియాలి. చక్కగా ఆలోచన చేయి. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వాటివి, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, సరేనా? అమ్మాయి ప్రేమ ముందు, అమ్మ ప్రేమ ముందు నీకు ఏది ఎక్కువ అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయి. అమ్మ ప్రేమ ముందు నీకు అమ్మాయి ప్రేమ ఎక్కువ అనిపిస్తుందా? ఆలోచన చేయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మ నిన్ను కనేటప్పుడు తను ఎంత బాధ అనుభవించిందో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. అలాగే నీకు దేవుని ప్రేమ తెలియదన్నావు కదా, దేవుడు ఒక్కటే చెప్తాడు, తల్లి నిన్ను మర్చినా, తండ్రి నిన్ను మర్చినా, బంధువులు మర్చినా, స్నేహితులు మర్చినా నేను మాత్రం నిన్ను మరవను అన్నాడు. ఆ ప్రేమను కూడా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆలోచన చెయ్యి. నీకు ఇప్పటికి కూడా నా ప్రియురాలి ప్రేమనే ఎక్కువ, నాకు అదే ఎక్కువ, ఆమెనే ఎక్కువ అని అనుకుంటావా? చనిపోవాలనుకుంటే చనిపోదూకి, నేను మాత్రం ఆపను. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య కావాలా, నీ ప్రాణం నీ ప్రాణాన్ని చేయాలనుకున్న అమ్మాయి ప్రేమ కావాలా, లేదా నిన్ను కనిపించిన ఆ తల్లి ప్రేమ కావాలా? ఏది కావాలో నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు చనిపోవాలనుకుంటే చనిపోతావు, ఒకటే. మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభ
ఆరంభం ఇచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను